60 సంవత్సరాల వయసు వాళ్ళకి బ్లౌజ్ కట్గా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుందండి. ఏంటంటే వాళ్ళు వచ్చేసి నెక్ చిన్నది పెట్టుకుంటారు, షోల్డర్ పెద్దది పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పుడు కూడా ఏ బ్లౌజ్ అయినా సరే మనకి నెక్ డౌన్ తగ్గి కొలిది మనం ఏం చేయాలంటే షోల్డర్ పెంచాలండి. షోల్డర్ పెంచిన కొలిది చంక డౌన్ పెంచవలసి ఉంటుందన్నమాట. ఇది ఎందుకు పెంచాలో, ఎంత సైజు పెంచాలో అని దీని మీద ఒక వీడియో కూడా చేశాను. అయితే కొత్త టైలర్స్కి ఇన్ని కొలతలు గుర్తు పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మీకు బాగా సెట్ అవి బ్లౌజ్ తీసుకున్నారనుకోండి, ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే నెక్ ఎలా పెట్టాలో, షోల్డర్ ఎలా పెట్టాలో, చంక డౌన్ ఎలా పెట్టాలో అంతా ఆది బ్లౌజ్ని బట్టే తెలిసిపోతుంది. ఏ కొలతలు గుర్తు పెట్టుకోవాల్సిన పని ఉండదన్నమాట. అయితే ఈ వీడియోలో నేను ఈ బ్లౌజ్కి నెక్ షోల్డర్ ఎంత పెట్టాలని మీరు గుర్తు పెట్టుకోకలు లేకుండా ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలో చెప్తానండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని మనము ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడతన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక ఈ విధంగా లైన్ కొట్టుకుని కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా అయితే వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే బ్లౌజ్ పొడవు అయితే మార్క్ చేయాలండి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా లైట్గా సాగదీయాలి. ఇది వచ్చేసి మనకి 13.5 వచ్చిందండి. బ్లౌజు కుట్టేసిన తర్వాత 13.5 పొడవు వచ్చింది. కానీ మనకి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకోవాలి. అంటే 13.5కి 1 ఇంచ్ కలిపితే 14.5 అన్నమాట. కింద 1/2 ఇంచు, పైన షోల్డర్ కుట్టినాక 1/2 ఇంచు కలిపి 1 ఇంచ్ తీసుకున్నాను. ఈ 14.5ని మనము 2 చోట్ల మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకోవడం వల్ల మనం కొట్టుకునే లైన్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా అయితే వస్తుంది. ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేయాలి. దానికోసము ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా ఉక్స్ పెట్టేసి మనం నడుము లూజ్ ఉంటుంది కదా, ఈ నడుము లూజ్ని మళ్ళీ ఇంకొక మడత వేయాలన్నమాట. ఈ విధంగా మడత వేసేసి మనకి ఎంత వస్తుందో దాన్ని అయితే మనము ఇక్కడ మార్కింగ్ చేయాలి. చూడండి, ఇది నడుము లూజుగా వస్తుంది. మనము కుట్టేసిన బ్లౌజ్కి అయితే నడుము లూజు తీసుకున్నాము. కుట్లు కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఖర్చుల కోసము 1.5 కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. నేనైతే ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే బ్లౌజ్ వెడల్పుని మార్కింగ్ చేసిన తర్వాత మనము చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలి అంటే పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. ఎంత మార్కింగ్ చేయాలంటే మనకు కింద వైపున ఖర్చులతో కలిపి 11.5 వచ్చింది. కింద వైపు ఎంత వెడల్పు వచ్చిందో పైన వైపు కూడా అంతే మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన చేసుకున్న మార్కింగ్కి కింద చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా లైన్ కొట్టేసుకోవచ్చు. అలాగే మనకి లూజ్ మార్కింగ్ కూడా కావాలండి, ఖర్చులు కాకుండా. కాబట్టి కింద వైపున ఖర్చులు ఎంత పెట్టామో పైన వైపు కూడా అంతే పెట్టుకున్నాము. అంటే కింద 2 ఇంచెస్ పెట్టాను కాబట్టి పైన వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకుని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. అంటే ఈ మార్కింగ్ మీద కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది. బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి నెక్ షోల్డర్ మార్క్ చేయాలండి. మనం ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజు ఏ సైజో తెలుసుకోవాలి. దానికోసం ఉక్సులు పట్టీ నుంచి కాజా పట్టీ దాకా నడుము లూజ్ని అయితే ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనము ఏ బ్లౌజ్నైనా కొలిచినప్పుడు ఈ నడుము లూజ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి పెద్ద సైజు చిన్న సైజు తెలుస్తుంది. ఇది వచ్చేసి 33 వచ్చిందండి. నడుము లూజు 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులండి. 30 దాటినవి అంటే 31, 32 అలాగన్నీ పెద్ద సైజు బ్లౌజులు అన్నమాట. ఇది పెద్ద సైజు బ్లౌజు. పెద్ద సైజు బ్లౌజ్కి మనము నెక్ వెడల్పు 2.5 పెట్టుకోవచ్చు. చిన్న సైజు అయితే 2.5 పెట్టాలండి. అయితే నెక్ వెడల్పు అయితే మనకు తెలిసింది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ తెలియాలి. దానికోసము ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్కి మధ్యకి మడత పెట్టేసి ఈ విధంగా వేసుకోవాలి. కింద వైపు కుట్లు కోసం వదిలేసి కొద్దిగా పైకి వేసుకున్నాను, 1/2 ఇంచు పైకి. తర్వాత ఈ నడుము బద్ద ఎంత ఉందో అంత మార్కింగ్ చేయాలి. కానీ 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేశాను కుట్లు కోసము. అలాగే నెక్ వెడల్పు పైన వైపు 2.5 పెట్టాము కదా, కింద వైపు కూడా 2.5 పెట్టుకుని ఈ మార్కింగ్లకి ఈ విధంగా నెక్ కోసం బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ బాక్స్లో కావాల్సిన నెక్ షేప్ అయితే మార్క్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నాను. ఈ కార్నర్లో వచ్చేసి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము నెక్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఇది ఆది బ్లౌజ్తో సమానంగా వచ్చిందో లేదా అని కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనము నెక్ మధ్యకి అయితే మడత పెట్టేసి ఆది బ్లౌజ్ని వేసుకోవాలి. ఇది కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి పైన 1/2 ఇంచు షోల్డర్కి వదిలేసి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది.
తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేయాలండి. మనకి కుట్టేసిన తర్వాత షోల్డర్ ఎంత వచ్చింది టేప్తో అయితే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు కుట్టిన తర్వాత షోల్డర్ వెడల్పు వచ్చేసి 3.5 వచ్చిందండి. అంటే మనకి కుట్లు కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. కుట్టిన తర్వాత 3.5 వచ్చిందంటే నెక్ కుట్టడానికి 1/2 ఇంచు, అలాగే 1/2 ఇంచు హ్యాండ్స్ అతకడానికి మొత్తం కలిపి మనము 4 ఇంచులు పెట్టుకోవాలి. అంటే షోల్డర్ వెడల్పు ఎంత ఉంటుందో దానికన్నా 3/4 ఇంచు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్ పెట్టాలండి. అయితే మనకి ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవచ్చు. నెక్ షోల్డర్ కలిపి మనకి 6.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 6.5 ఇంచెస్ని మనము కొద్దిగా కింద వైపు కూడా మార్కింగ్ చేసుకుంటే చంక డౌన్ కోసం చేసుకుని లైను క్రాస్గా రాకుండా స్ట్రైట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మనము 2 చోట్ల మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచు పెట్టాలి. అంటే మనకి నెక్ షోల్డర్ ఎంత వస్తుందో చంక డౌన్ కూడా అంతే పెట్టాలన్నమాట. అయితే ఇది మీకు కరెక్టా కాదా అని కూడా మీరు చూసుకోవచ్చు. అంటే ఆది బ్లౌజ్ని బట్టి చంక డౌన్ కరెక్టా కాదా అని చూసుకోవచ్చు. నేను డౌన్కి అయితే ఒక లైన్ పొడుగ్గా కొట్టిస్తాను కదండి. ఇప్పుడైతే మీకు ఆది బ్లౌజ్తో చూసుకోవచ్చు అన్నమాట. ఈ చంక డౌన్ కరెక్ట్గా ఉందా లేకపోతే ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అని చూసుకోవచ్చు. ఈ విధంగా ఆది బ్లౌజు చేతి కింద భాగాన్ని అయితే పెట్టుకోవాలి. కింద కుట్టు కోసం 1/2 ఇంచు, అలాగే పైన కుట్టు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్నాం కదా. ఈ మార్కింగు నేను చంక డౌన్ కోసం పెట్టిన 6.5 మార్కింగ్ ఒకే చోటకు వచ్చింది కదా. ఈ విధంగా కూడా మనము ఆది బ్లౌజ్ని పెట్టి చంక డౌన్ మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కనుక ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగే నెక్, షోలరు, చంక డౌన్ అన్నీ వస్తాయండి. అలాగే మనకి కార్నర్ వచ్చింది కదా, కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ కార్నర్లో వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్కి 1.5, పెద్ద సైజు బ్లౌజ్కి 1.5 పెట్టాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 అయితే పెట్టుకున్నాను. తర్వాత షోలర్ దగ్గర నుంచి 3.5 ఇంచు డౌన్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని 1.5 ఇంచు మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేయాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదండి. చూసారు కదా, ఈ మార్కింగ్తో స్టాప్ చేసేయాలి. ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి సేమ్ ఆది బ్లౌజ్లో వచ్చిందా లేదా అని కూడా చూసుకోవచ్చు. మనకి చంక లూజ్ ఎలా చూసుకోవాలంటే పైన 1/2 ఇంచు వదిలేయాలి, అలాగే కొచ్చుల కోసం కూడా వదిలేసి ఓన్లీ మధ్యలో మాత్రమే చంక లూజ్ని చూసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా మనకి కుట్టులోకి అయితే 1/2 ఇంచు పోతుంది కదా, అందుకనేసి హ్యాండ్ పైకి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని అప్పుడైతే లూజ్ చూసుకోవాలన్నమాట. ఈ విధంగా లూజ్ చూసుకున్నప్పుడు ఆది బ్లౌజ్కి అయితే 7.5 ఇంచెస్ వచ్చిందండి. మరి మన కుట్టి బ్లౌజ్కి కూడా వస్తుందా లేదా అని చూడొచ్చు. పైన 1/2 ఇంచు వదిలేవాలి, ఇక్కడ కొచ్చులకు వదిలేసి ఈ మధ్యలో మాత్రమే చూడాలండి. ఎక్కువ తక్కువ అయితే మనము మార్పు చేసుకోవాలి. ఈక్వల్గా ఉంటే వదిలేసుకోవచ్చు. చూసారు కదా, కరెక్ట్గా 7.5 ఇంచెస్ వచ్చింది. అంటే మనము సేమ్ ఇది ఆది బ్లౌజ్ లాగే కట్ చేసామని తెలుస్తుంది. ఈ విధంగా కనుక మీరు బ్లౌజ్ని అయితే కట్ చేసుకున్నారంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. ఏ మార్కింగ్లు ఏ కొలతలు గుర్తు పెట్టుకోవాల్సిన పని ఉండదన్నమాట. తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ డాట్ అయితే మార్క్ చేసుకోవాలండి. దానికోసం కూడా ఆది బ్లౌజ్ లాగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా బ్యాక్ పార్ట్ని అయితే మడత పెట్టేయాలి. ఈ మడత దగ్గర అయితే మనము బ్యాక్ డాట్ని అయితే మార్కింగ్ చేయాలి. పొడవు వచ్చేసి ఎంత పెట్టాలంటే పెద్ద సైజుకి అయితే 4.5, చిన్న సైజుకి అయితే 4 ఇంచెస్ పెడతాము. కానీ ఇటువంటి బ్లౌజులకి అయితే మనము డాట్ పొడవు పెంచవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఆది బ్లౌజ్ని పెట్టి అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, డాట్ పొడవు బాగా ఎక్కువ వచ్చింది. కనీసం 5.5 ఇంచెస్ వస్తుందండి. ఈ విధంగా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకున్నాక వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ వచ్చేలా పెట్టుకోవాలి. మనము ముందుగానే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, అది ఈ డాట్ కోసమే అన్నమాట. మనం పొడవుకి కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ని అయితే మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. అంతేనండి. ఈ విధంగా చాలా సింపుల్గా ఆది బ్లౌజ్ లాగా సేమ్ వచ్చే విధంగా కట్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.